ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత చెంపునామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం గత క్లాసులో కట్టిత కైలాసమా అనే అంశంలో ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నాం. మరి కట్టిత కైలాసము అంటే ప్రకృతి సంబంధమైన శరీరాలతో, రక్త మాంసాలు కలిగిన శరీరాలతో ఆత్మల లోకమైన పరలోకం వెళ్ళే అవకాశము ఉందా, ఆస్కారం ఉందా అనే సంగతిని గురించినటువంటి ఆ, కొన్ని సంగతులు కిందటి క్లాసులో మనం నేర్చుకున్నాం. ఈ ఈ హానోకు కానీ ఏలియా కానీ వీళ్ళు చనిపోకుండానే మట్టి శరీరాలతో, ప్రకృతి సంబంధమైన శరీరాలతో పరలోకం వెళ్ళిపోయారు అనేటటువంటి అసత్య బోధ నేటి క్రైస్తవ సమాజంలో చ- బోధించబడుతుంది, ప్రకటించబడుతుంది. మరి ఈ బోధ లేఖనానుసారమైనది కాదు. బైబిలు దా దా బైబిల్లో వారి వారి యొక్క విశ్వాసాన్ని, లేకపోతే వారు ప్రకటించేటటువంటి బోధని మరి ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. బైబిల్ ప్రకారం వారు చెప్పే బోధ అసత్యము అనేసి తెలుసుకుంటానికి మనం ఈ కట్టెతో కైలాసమా, ఆమ్, ప్రకృతి సంబంధమైన శరీరాలతో ఆత్మల లోకమైన పరలోకం వెళ్ళగలరా అనే అంశాన్ని నేర్చుకుంటానికి మనము కిందటి క్లాసులో 16 అంశాలు, ఇంచుమించు 16 అంశాలు గురించి ప్రస్తావించుకున్నాం. 16 అంశాలు. ఇది వాళ్ళు చెప్పే బోధ బైబిల్ ప్రకారం శుద్ధ తప్పు అనేసి నిరూపించడానికి బైబిల్లో రాయబడినటువంటి ఆ సంగతుల్ని మనం ఒక్కొక్క సంగతిని ఒక్కొక్క టాపిక్గా మనం మరి సమకూర్చి సిద్ధపరిచి సిద్ధపరిచాం. ఇలా సిద్ధపరిచిన వాటిలో 16 పాయింట్లు, 16 టైటిల్, సబ్ టైటిల్స్ మనం కిందటి వారం ఓన్లీ టైటిల్స్ మాత్రమే తెలుసుకున్నాం. ఈ రోజు ఇప్పుడు మనము వాటిలో మొదటి పాయింట్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి పాయింట్ మన 16 ఏబేలు 16 క్లాస్ నెంబర్ 16లో ఈ నెంబర్ బి అనమాట, 2. దీంట్లో మనం చూస్తే కట్టెత కైలాసమ్మ అంటే ప్రకృతి సంబంధమైన శరీరాలతో ఆ ఆత్మల లోకానికి వెళ్ళే అవకాశం ఉందా అనంటే వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు లేదు అనంటే మానవ నివాస యోగ్యము భూగోళము మాత్రమే. బైబిల్ ఏం చెప్తుందంటే మానవ నివాస యోగ్యము భూగోళం. మనిషి అంటే ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఈ ఆంతర్య పురుషుడు బాహ్య ఆంతర్య పురుషుడు ధరింపజేసినటువంటి ఈ బాహ్య పురుషుడు ఏదైతే ఉన్నాడో, ఈ బాహ్య పురుషుడు ఎక్కడి నుంచి సిద్ధపరచబడ్డాడు, ఎక్కడి నుంచి చేశాడు దేవుడు అంటే నేల మంటితో నరుని నిర్మించాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. ఈ ఈ ఈ ఈ మట్టి కట్టె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కట్టె ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం అంటే మట్టిలోంచి వచ్చింది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే నీవు నీవు మన్నే గనక తిరిగి మన్ను అయిపోతావు. నువ్వు మన్ను, ఇంతకు మునుపు ఏంటంటే మన్ను, ఇది తిరిగి మన్ను అయిపోతుంది. ఈ మట్టి శరీరం అక్షయ లోకానికి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే చనిపోకుండా రక్త మాంసములు కలిగిన శరీరంతో అక్షయ లోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళి వస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు అంటాడు. ఒక్కసారే మృతి పొందిన వెంటనే వాళ్ళకి తీర్పు జరిగిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలో, పరదేశికి వెళ్ళాలా, యేసుక్రీస్తు రాక మునుపు చనిపోతే పరదేశికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? ధనవంతుడు లాజరులాగా. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. లాజరు చనిపోయాడు, దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మునకు కొనుపబడ్డాడు. మరి ఇదంతా మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు బైబిల్ చదవరు కదా. బైబిల్లో ఏం చెప్పినా అద్భుతం అండి, ఈరోజు మర్మం చెప్పేశారండి అంటే. మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఒక 20 ఇయర్స్ బ్యాక్. ఆయన ఏ ఆయన సంఘానికి వెళ్ళొచ్చిన తర్వాత మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాడు. ఏం చెప్పారు మీ దగ్గర అంటే ఆయన అనేవాడు, చాలా గొప్ప మర్మం చెప్పేశాడు మా అయ్య గారు, మా బ్రదర్ గారు అనేవాడు.
ఏంటి ఆ మర్మం చెప్పాడు? మర్మం చెప్పాడంటే మామూలు మాట, రోజు చదివే మాటలే. అంటే అది కూడా చదవట్లేదు అనమాట. రోజు బైబిల్ చదివే అలవాటు పోయింది చాలా మందికి. బైబిల్ చదవట్లా, చెప్పే బోధనలు వింటున్నారు. యూట్యూబ్లో కూడా బోధలే వింటున్నారు కానీ బైబిల్ చదవట్లా. నేనేం చెప్తానంటే బైబిల్ బాగా చదవండి. బైబిల్ చదివితేనే వాళ్ళు చెప్పేది అవునా కాదా అనేది తెలుస్తుంది అని చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. మానవ నివాస యోగ్యము భూగోళం, ఈ అంశాన్ని గురించి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనము ఆ, మట్టి కట్టెలో మట్టి కట్టెతో పరకము ఎక్కి పోరని నిరూపించే ఆ, బైబిల్ వివరించు సత్యాలనే మరి వరుస క్రమంలో మనం నేర్చుకుందాం. మట్టి కట్టెతో పరలోకం ఎక్కిపోరనేటటువంటి సంగతుల్ని, బైబిల్లో రాయబడిన సంగతుల్ని మనం వరుసలో నేర్చుకుంటానికి ప్రయత్నము చేద్దాము. అయితే మానవ నివాస యోగ్యము ఏంటి అంటే భూగోళమే. మానవుడు నివసించే యోగ్యమైనది ఏది అంటే భూగోళం. ఈ విశ్వములో మనం చూసుకుంటే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ అనంత విశ్వంలో. ఈ అనంత విశ్వంలో ఇవన్నీ ఉన్నాయి కానీ మరి ఈ దీనిలో దేవుడు మనకిచ్చింది ఏంటంటే, నరునికి ఇచ్చింది ఏంటంటే భూమి. దేవుడు నరుని ఎక్కడ ఉండటానికి దేవుడు మానవుణ్ణి సృజించాడంటే భూమి మీద మాత్రమే ఉండటానికే మానవుణ్ణి సృజించాడు. కాబట్టి మానవ నివాస యోగ్యము భూగోళము అనేసి మనం చూస్తున్నాం. ఎంత భూమి కాకుండా మరి ఏ గ్రహానికి కానీ వెళ్ళి మరి అక్కడ మనం నివసించేటటువంటి, అంటే శాశ్వతంగా నివసించేటటువంటి అవకాశం ఏది కూడా లేదు. కొంతకాలం ఆక్సిజన్ పెట్టుకునో లేకపోతే కృత్రిమ వస్త్రాలు ధరించుకునో కొన్ని దగ్గరికి వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, కానీ అక్కడే ఉండిపోరు. ఆ, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మానవ నివాస యోగ్యము భూగోళము మాత్రమే, భూమి మీద మాత్రమే మనిషి నివసించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, దేవుడు భూమిని కలగజేసి దానిని నివాస స్థలం అవునట్లు సిద్ధపరిచాడు. ఎవరు నివాస స్థలం అవటానికి సిద్ధపరిచాడంటే మానవ నివాస స్థలం అవటానికి సిద్ధపరిచాడు. అవును, ఈ విశ్వములో మనకు కనిపిస్తున్నటువంటి మరియు కనిపించని పదార్థములన్నింటినీ దేవుడు భూమి కోసమే కలుగజేశాడు. దేనినైనా చూడండి భూమి కోసమే. మనం ఆది కాండంలో చూస్తాం, ఏ, సూర్యుని ఎందుకంటే భూమి మీద వెలిగించడానికి, చంద్రుని ఎందుకంటే రాత్రి భూమి మీద రాత్రిని వెలిగించడానికి, ఆ, దానికోసం సిద్ధపరిచాడని. ఇవి అంటే ఈ విశ్వంలో ఉన్న పదార్థాలన్నీ కూడా భూమి కోసమే కలిగజేశాడు. మరి ముఖ్యంగా భూమి మీద మానవ మనుగడ కోసమే కలిగజేశాడు. మానవ నివాస స్థలమగునట్లు భూమిని సిద్ధపరిచాడు. ఇవన్నీ దేనికోసం ఉన్నంటే నీ కోసమే. సూర్యుడు దేనికోసం ఉన్నాడు, చంద్రుడు దేనికోసం ఉన్నాడు, నక్షత్రాలు దేనికోసం ఉన్నాయి, ఇవన్నీ దేనికోసం ఉన్నాయి, ఎవరి కోసం అంటే భూమి కోసం. అంటే భూమిని ఎవరి కోసం అంటే నీ కోసము, మన కోసము. ఎందుకంటే దేవుడు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే తన కుమారులు కావాలని కోరుకున్నాడు కనుకనే మనల్ని కన్నా తర్వాత మనం నివసించడానికి యోగ్యంగా ఉండటానికి ఈ భూమిని సిద్ధపరిచాడు. ఆ తర్వాత కన్నాడు. ఆ తర్వాత అంటాడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిందించండి అన్నాడు. కానీ చంద్రుని నిందించండి, సూర్యుని నిందించండి, అంగారకుని నిందించండి అనేసి మరి ఏ ఇతర గ్రహాల గురించి కూడా చెప్పినటువంటి దాఖలాలు బైబిల్లో లేవు. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ సత్యాన్ని మనకు తెలియపరుచు లేఖన భాగములను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మనం ఏదైతే చెప్తున్నామో అది బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంటే ఎక్కడుంది ఏంటి? మనం లేఖన ఆధారంగానే మనం మనం బోధించవలసినటువంటి అవసరం ఉంది. చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయంలో 26వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనేసి రాయబడింది. అంటే మరి యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఒక నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. భూమి మీద మాత్రమే కాపురం ఉండటానికి. అంతేగాని ఈ మట్టి దేహములతో ఎక్కడ ఉండగలరు దేవుడికి ముందే తెలుసు. చంద్రుడి మీద ఉంటారా ఈ మట్టి దేహాలతో? ఇలాగే
ఈ భూమి మీద ఉన్న ఈ వాతావరణంకి భూమి మీద మానవ నివాస యోగ్యానికి యోగ్యానికి సంబంధించినటువంటి వాతావరణం అనేది భూమి మీద మాత్రమే ఉంది కానీ మరి ఏ గ్రహంలో లేదు. మానవులు నివసించడానికి యోగ్యమైనటువంటి వాతావరణం దేని మీద కల్పించాడు దేవుడు అంటే భూమి మీద కల్పించాడు. కాబట్టి భూమి మాత్రమే మానవ నివాస యోగ్యము. విశ్వంలో ఎన్నో గ్రహాలు నక్షత్రాలు ఎన్నో ఉండొచ్చు, కానీ బైబిల్ చెప్తుంది మానవ నివాస యోగ్యము భూ భూ భూమి మాత్రమే అనేసి చెప్తుంది. ఒకరి నుండి మరి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, యావత్ భూమి మీద కాపురం ఉండాలి. కాపురం ఉండడానికి ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించంట. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకి దేన్ని ఇచ్చాడు? సూర్యుని ఇచ్చాడా, చంద్రుని ఇచ్చాడా, బుధుని ఇచ్చాడా, గురుని ఇచ్చాడా, లేకపోతే విశ్వంలో ఉన్న ఏ గ్రహాన్నైనా ఇచ్చాడా అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. అంటే మనకేం అర్థం అవ్వాలి? మట్టి దేహాలు, మట్టి మట్టి ఈ మట్టి శరీరము ఎక్కడ నివసిస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ నివసిస్తుంది? దేని మీద నివసించడానికి భూమిని కలగజేశాడు? ఈ మట్టి కట్టి నివసించడానికి దేన్ని ఇచ్చాడట? భూమిని ఇచ్చాడు. భూమి మీదే నరుల నివాసయోగ్యము భూగోళము. దేవుడు భూమిని కలగజేసి మానవ నివాసయోగ్యమైనట్లు దాన్ని సిద్ధపరిచాడు. చూడండి, ఈ విశ్వంలో బైబిల్లో మనం పరిశీలన చేస్తే ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు లేకపోతే ఎన్నో నక్షత్రాలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ఈ అనంత విశ్వంలో మానవుడు నివసించటానికి యోగ్యంగా భూమిని మాత్రమే సిద్ధపరిచాడు. భూమిని మాత్రమే ఏర్పాటు చేశాడు. ఆ నివసించటానికి యోగ్యంగా దాన్ని సిద్ధపరిచాడు. భూమి మీద మానవుడు నివసించాలంటే ఏమేమి కావాలి అన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచి వాటిని ఏం చేశాడు? సిద్ధపరిచాడంట. చూద్దాం ప్రియులారా, దీనికి సంబంధించి యెషయా గ్రంథంలో 45:18 వచనాల్లో మనం చూస్తే 45:18 వచనాలు, ఆకాశమునకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమిని ఏం చేశాడు? కలుగజేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. చూడండి, ఇంకా ఏంటి? నిరాకారముగా ఉండినట్లు దాన్ని సృజించలేదు, కానీ నివాస స్థలమగునట్లు దానిని సృజించను. నిరాకారంగా ఉండటానికి దాన్ని సృజించలేంట. నివాస స్థలం ఉండటానికి దాన్ని సృజించండి. నివాస స్థలం ఎవరు ఉండాలి? ఎవరు ఉండటానికి భూమిని సిద్ధపరిచాడు? ఎవరికి ఇచ్చాడు భూమిని? మనకి, నరులు అంటే ప్రకృతి సంబంధమైన ఈ శరీరం, ఆత్మ ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో జీవించిన కాలంలో ఈ శరీరం ఎక్కడ మాత్రమే జీవించగలదు? ఎక్కడ జీవించటానికి దేవుడు నియమించాడు ఈ శరీరాన్ని అంటే మానవ నివాస యోగ్యమైన భూగోళము. ఆ దేవుడు ఆయన నరులకు భూమిని ఇచ్చాడు అనేసి బైబిల్ చెప్తా ఉంది. భూమి మీద మాత్రమే ఈ శరీరం జీవించడానికి దేవుడు అని మానవ నివాస యోగ్యం. మట్టి కట్టె ఆత్మ ధరించుకున్న ఈ మట్టి కట్టె ఎక్కడ ఉంటుంది అంటే భూమి మీద మాత్రమే ఇది జీవించి ఉంటుంది. వేరే గ్రహానికి వెళితే మరి అది ఈ వాతావరణం అంటే భూమిని మానవ నివాసయోగ్యంగా సిద్ధపరిచాడు, కానీ మరి ఏ ఇతర గ్రహాన్ని మానవ నివాసయోగ్యంగా సిద్ధపరచలేదు. ఇక్కడ ఉన్నట్లుగా ఎంత స్వేచ్ఛగా, ఎంత ఫ్రీగా మరొక గ్రహంలో ఉండలేవు. ఆ గ్రహానికి వెళ్తే కృత్రిమ వస్త్రాలు ధరించుకోవాలి, కృత్రిమ వసతులు కల్పించుకోవాలి, ఆక్సిజన్ కానీ రకరకాలుగా కృత్రిమం అంతా. అది వాళ్ళ ఎల్లకాలం ఉండలేవు, కొద్ది కాలమే మళ్ళీ వచ్చేసేయాలి ఇక్కడికి. అయితే గమనించండి, భూమి మాత్రమే భూమి మీద మాత్రమే శరీరం ఉంటుంది. మట్టి కట్టితో పరలోకం, మట్టి కట్టితో వెళ్తుందా పరలోకం? ఆయన ఒక చనిపోకుండా వెళ్తాడు. ఏం బోధలది? ఎవరు చెప్పాడు? మీరు బైబిల్ చెప్తుందా? అర్థమవుతుందా మీకు? బైబిల్ చదువుతున్నారు మీరు? ఏం చదువుతున్నారు? బైబిల్లో ఒకటి ఉంటే మరొకటి చెప్తున్నారు. దేవుని శాపం వస్తుంది.
దేవుని శాపం వస్తుంది. బైబిల్ అర్థం చేసుకోండి. ఎవరైనా చెప్పినా కూడా మీరు చదివి మీరు చదివితే కదా అర్థమయ్యేది. అది తప్పని మనం చదవం. క్యాలెండర్లో ఉన్న మాటలు చదువుతాం. ఈరోజు ఏంటి, ఏ తారీఖు క్యాలెండర్ ఒక మాట సరిపోదు. ఇది దెయ్యం ఏర్పాటు చేసింది, ఇది సైతాన్ అది. బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. మానవ నివాసయోగ్యం భూగోళం అంటే ఈ శరీరం భూమి మీదే జీవించగలదు అనే బైబిల్ చెప్తుంటే, ఈ మట్టి కట్టిన ఈ శరీరాన్ని పరలోకం వెళ్ళిపోయింది, ఆనుకు చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయాడు, ఏలో చనిపోకుండా పరలోకం వెళ్ళి ఎలా వెళ్తాడు? అక్కడ ఈ శరీరం అక్కడ ఉంటుందా? అక్కడ ఉండే అవకాశం ఉండదా అసలు? ఈ శరీరానికి ఉన్న ఈ నేత్రాలకి ఆ లోకం కనపడదు కదా, అది అదృశ్య లోకం. ఎలా వెళ్తుంది? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే ఈ విశ్వములో భూమి మాత్రమే మానవ నివాసయోగ్యమైనది. ఈ విశ్వములో భూమి మీద తప్ప మరి ఏ గ్రహము మీద కూడా మానవుడు నివసించలేడు. ఎందుకంటే దేవుడు భూమిని మాత్రమే మానవ నివాసయోగ్యంగా సిద్ధపరిచాడు. మనకు అతి సమీపంలో ఉన్నటువంటి చంద్రుడు దగ్గరికి వెళ్ళాలంటే ఖరీదైనటువంటి వసతులు, కృత్రిమమైన వస్త్రాలు ధరించుకునే, మరి ఆక్సిజన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అక్కడ మనం గాలి పీల్చుకుంటానికి ఆక్సిజన్ ఇవన్నీ మనం అరేంజ్ చేస్తాం. అది కూడా కొన్ని దినాలు మాత్రమే. అది కూడా ఎన్ని దినాలు అంటే సంవత్సరాలు ఉంటాను, కొన్ని దినాలే మాత్రమే. శాశ్వత కాలం అక్కడ ఉండలేదు ఈ శరీరం అక్కడ వేరే గ్రహానికి వెళ్తే అక్కడ శాశ్వత కాలం ఉండేటటువంటి పరిస్థితి. అలాంటప్పుడు మరి అదృశ్యలోకమైనటువంటి అక్షయలోకమైనటువంటి పరలోకము ఆనుకు ఏలియాలు ఎలా వెళ్ళగలరు? అక్కడ ఎలా జీవించగలరు? ఎప్పుడన్నా ఆలోచించామంటే మాకేం తెలుసండి, మా బోధకుడు చెప్పాడు మేము వింటున్నాం. ఆనోకు పరలోకం వెళ్ళిపోయాడు, ఏలే పరలోకం వెళ్ళిపోయాడు. ఇదే బోధ చూడండి, గమనించండి. మరి మనం చూస్తే ఒక వ్యక్తిని నీళ్ళల్లో ముంచేసేయండి. నీళ్ళలో ముంచేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచితే మళ్ళీ పైకి లేకుండా లెగుతాడు. నీళ్ళలో ఎంతసేపు ఉండగలం చెప్పండి? గాలి పీల్చుకోకుండా ఓ 10 నిమిషాలు ఉంటాడు. నీళ్ళల్లోనే 10 నిమిషాలు ఉంటే చచ్చిపోతే మరి వాతావరణాన్ని దాటి పైకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఈ శరీరము ఉంటుందా అంటే ఉండే పరిస్థితి లేదు. ఒక వ్యక్తిని నీటిలో ముంచి 5 నిమిషాలు ఉంచండి, ఏమవుతుంది? చనిపోతాడు. కనుక ప్రియులరా, దేవుడు భూమిని మాత్రమే మానవ నివాసయోగ్యంగా సిద్ధపరిచాడు. కనుక ప్రకృతి సంబంధమైన మంటి శరీరాలు గల మనిషి పరలోకము వెళ్ళలేడు, అక్కడ జీవించలేడు. పరలోకం వెళ్ళలేడు, అక్కడ జీవించలేడు. ప్రశ్న: దేవుడు దేని మీద వెలిగించుటకు ఆకాశముందు జ్యోతుల్ని కలిగజేశాడు? దేని మీద సూర్యుడి మీద వెలిగించడానికి జ్యోతుల్ని కలిగజేశాడా? మిగతా జ్యోతులని? లేకపోతే చంద్రుడి మీద వెలిగివటానికి మిగతా జ్యోతుల్ని కలిగజేశాడా? లేకపోతే మరే గ్రహం మీద వెలిగివటానికి? దేని మీద వెలిగివటానికి అంటే ఇక్కడ చూడండి, దేవుడు భూమి మీద వెలిగి వచ్చుటకే ఆకాశ విశాల ముందు జ్యోతుల్ని కలిగజేశాడు. మనం నివాస యోగ్యం కావాలి కదా. మనం నివసించాలంటే మనం నివసించడానికి యోగ్యంగా మరి యోగ్యమైన రీతిలో మన నివాసాన్ని యోగ్యంగా భూమిని సిద్ధపరిచాడు. దానికి జ్యోతుల్ని కలిగజేశాడు ఆకాశ విశాలంలో. దేనికి వెలిగివటానికంటే దేవుడు భూమి మీద వెలిగించడానికి ఆకాశ విశాల ముందు జ్యోతుల్ని కలుగజేశాడు. ఆది కాండంలో దీనికి రుజువులు ఉన్నాయి. ఆది కాండంలో 1వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో అక్కడ చూస్తే దేవుడు ఆ 2 జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలోనూ కలగజేసాను. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని దేని మీద? పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని అంటాడు. దేని మీద రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని? భూమి మీద వాటి ఏలుబడి ఉంది. వాటి ఏలుబడి దేని మీద అంటే భూమి మీద వెలిగించుటకును, చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ, భూమి మీద వెలిగించుటకును, పగటిని రాత్రిని పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని సృజించను. అది మంచిదైనట్టు దేవుడు చూసాడు. దేని మీద వెలిగి ఉండడానికి పెద్ద జ్యోతిని చేశాడు?
దేవుడు ఆ రెండు జ్యోతులను ఆ, అనగా పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని అంటే నక్షత్ర చంద్రుణ్ణి, మరి దేని మీద ఏలటానికి, దేని మీద వెలుగుటానికి, దేనికి రాత్రి, దేని మీద ఆ, రాత్రిని రాత్రికి వెలిగివటానికి, దేని మీద పగటిని వెలిగివటానికి మరి ఈ జ్యోతుల్ని కలుగజేశాడు. అంటే భూమి మీద వెలుగుచ్చుటకు. ఇంకా మనం చూద్దాం కీర్తన గ్రంథంలో 136 కీర్తన 7, 8, 9 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతుల్లో నిర్మించిన వాడంట. ఆయన కృప నిరంతరముండు. ఇక్కడ మనం చూస్తే దేనికోసం గొప్ప జ్యోతులు నియమించాడు? 8వ వచనంలో చెప్తున్నాడు, ఆ, పగటిని నేలుటకు ఆయన సూర్యుడిని కలిగజేశాడు. దేని మీద పగటిని నేలటానికి సూర్యుడిని కలిగజేశాడు? ఎప్పుడైనా చదువుతున్నావా? చదువుతున్నాం మనం. దేని మీద పగటిని నేలటానికి సూర్యుని కలిగజేశాడు. ఆయన కృప నిరంతరమును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను కలిగజేశాను. ఆయనకు పగటి నేలటానికి, రాత్రి నేలటానికి. దేని మీద పగటి నేలటానికి, దేని మీద రాత్రి, భూమి మీద. దేనికోసం? దేనికి భూమి మీద ఆ, పగలు రాత్రి ఏలటానికి, పగటిని వెలుగుటానికి, పెద్ద జ్యోతిని రాత్రికి వెలుగుటానికి, చిన్న జ్యోతిని, వీటన్నింటిని కలిగజేశాడు. అంటే ఆ భూమిని మానవ నివాసయోగ్యంగా సిద్ధపరిచాడు. ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరము జీవించాలంటే ఈ లైటింగ్ కావాలి, ఈ వెలుగు కావాలి. ఇది జీవించాలంటే దీనికి కావలసినటువంటి ఆహార పదార్థాలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి. అవి బతకాలంటే ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు కలిగజేశాడు? అవును, ఈ విశ్వంలో మనకు కనిపిస్తున్న మరియు కనిపించని పదార్థములన్నీ కూడా దేవుడు భూమి కోసమే కలిగజేశాడు. ఈ సత్యాన్ని మనం తెలియపరిచే లేఖన భాగాలని ఇంకా ఇంకా కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆకా ఆకాశ మండలానికి కట్టడలను ఆకాశ మండలానికి కట్టడలు నియమించాడంట. ఆకాశ మండలానికి కట్టడం ఇప్పుడే మనం చదివాం. సూర్యుడు పగలు వెలిగివ్వాలి, చంద్రుడు నక్షత్రాలు రాత్రి వెలుగు. భూమి మీద వెలిగి ఇవ్వటానికే అవి ఉన్నాయి. అంటే కట్టడలు, దేవుడు కట్టడలు, ఆకాశపు కట్టడలని వెరుగుదుగా అంటాడు. ఆకాశ మండలమునకు కట్టడలను నియమించాడు. చూడండి, ఆకాశ మండలంలో ఎన్నో గ్రహాలు, ఎన్నో మరి నక్షత్రాలు, ఎన్నో మనకి తెలిసి ఇప్పటికే శాస్త్రం కనిపెట్టినవి కొన్ని ఉంటే అసలు శాస్త్రానికి దొరకని ఇంకా చాలా ఉన్నాయి. ఈ అనంత విశ్వములో ఈ విశ్వము యొక్క లోతు ఎంత ఇప్పటి వరకు మానవుడు కనిపెట్టలేడు, భవిష్యత్తులో కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి. ఆకాశపు అంచు లోతు ఎంత ఎత్తున ఉంది, దీని దీని లోతు ఎంత, అది తెలియదు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆకాశ మండలానికి కట్టడలను నియమించాడు. దేనికోసం అంటే ఇవన్నీ దేనికోసం అంటే భూమి కోసమే ఇవన్నీ కలగజేసినటువంటి పరిస్థితి. భూమి దేనికోసం అంటే మానవ నివాస యోగ్యం. భూమిని కలగజేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. యోబు గ్రంథంలో 38, 33, 38 అధ్యాయం 33, ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. ఆకాశ మండలానికి కట్టడలు ఉన్నాయంట. ఈ కట్టడలు ఉన్నాయంట. దానికి భూమి మీద గల ప్రభుత్వానికి, ఆకాశ మండలానికి భూమి మీద ప్రభుత్వం ఉందంట. భూమి మీద ప్రభుత్వం ఉంది. అవి భూమి మీద వాటి పని చేయాలి. భూమి మీద వెలుగు ఇవ్వాలి. భూమి కోసమే అవన్నీ దేవుడు సిద్ధపడతాడు. ఎందుకు భూమి కోసం అంటే మానవుని వాసయోగ్యం భూగోళమే. ఈ ప్రకృతి సంబంధమైన దేహము, ఈ రక్త మాంసముల దేహము మరి ఈ చనిపోకుండా ఈ దేహంతోనే పరలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కట్టె ఎక్కడ నివసించడానికి, మట్టి కట్టెని ఎక్కడ నివసించడానికి దేవుడు సిద్ధపరిచాడు అంటే భూమి మీద మాత్రమే. భూమిని ఎవరికి ఇచ్చాడు అంటే నరులకు ఇచ్చాడు. ఈ భూమిని మానవ నివాసయోగ్యంగా సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. అందుకనే ఆకాశ మండలపు కట్టడలని వెరుగుదువా,
దానికి భూమి మీద గల ప్రభుత్వములను నువ్వు స్థాపింపగలవా అనేసి అక్కడ ప్రశ్న వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 148 4, 5, 6 వచనాలు. పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించిడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచను. వాటినంట నిత్య స్థాయువులుగా స్థిరపరిచే దేన్నే పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా, వీటినంట దేవుడు నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలను నియమించను. వాటికి కట్టడలను నియమించను. ఏది దానిని అతిక్రమించదు. మనిషి అన్నిటిని అతిక్రమిస్తున్నాడు. దేవుడు దేవుని ఏర్పాటు చేసిన కట్టడలు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆకాశములు, ఆకాశం పైన జలాలు ఇవంట ఆయన వాటికి కట్టడలు నియమించాడంట. మరి ఏది కూడా దాన్ని అతిక్రమించదు అనేసి అక్కడ రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే ప్రియులరా, యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో ఆయన వలన నడిపింపబడినవై నరుల నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపులను మేఘములను సంచారములు చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. ఆయన ఆజ్ఞాపిస్తాడంట, అవన్నీ నెరవేరుస్తాయంట. ఆయన వలన నడిపింపబడినవై నరుల నివాసయోగ్యమైన భూగోళం మీద. నరులకు నివాసయోగ్యమేది భూగోళం. ఈ శరీరం ఎక్కడ జీవిస్తుంది? ఎక్కడ మాత్రమే ఉండటానికి ఈ శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు? ఈ రక్త మాంసాలు గల శరీరాన్ని, ఈ మట్టి శరీరాన్ని, ఈ ప్రకృతి శరీరాన్ని ఎక్కడ నివసిస్తుంది అంటే ప్రకృతిలోనే నివసిస్తుంది. ప్రకృతిలో, భూమి మీద మాత్రమే. ఎందుకంటే భూమి మీద మానవ నివాస యోగ్యముగా ఉండటానికి భూమిని కలగజేశాడు, సిద్ధపరిచాడు. స్థిరపరిచినటువంటి దాఖలాలు బైబిల్లో చాలా రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథంలో 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించడు. అంటే దేవుడు ఏది చెప్తే అది చేయాలి. దేవుడు వాటికి కట్టడలు నియమించాడు. ఎందుకోసం అంటే భూమి కోసమే. ఈ విశ్వములో ఏది ప్రాముఖ్యమైనది? కోటాను కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నింటిలో ఏది ప్రాముఖ్యముగానదిగా దేవుడు ఎంచుతున్నాడు అంటే భూమిని మాత్రమే. ఎందుకు భూమిని అంటే భూమి మీద తన స్వరూపములో తన పోలిక చొప్పున సృజించిన మానవుడు ఉన్నాడు. ఈ ఈ ఆత్మ ఈ భూమి మీద జీవించి ఉండాలంటే ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము బతికి ఉండాలంటే ఈ శరీరం జీవించడానికి భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి మానవ నివాసయోగ్యంగా అంటే ప్రకృతి రక్త మాంసంగా శరీరం బతికి ఉండటానికి, మానవ నివాసయోగ్యంగా ఉండటానికి భూమిని కలిగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఇంకా మనం చూసుకుంటే దేవుడు భూమికి దిక్కులను స్థాపించాడంట. దేవుడు భూమికి దిక్కులను స్థాపించాడు. సామెతల గ్రంథంలో 34 వచనాల్లో ఆకాశమునకెక్కి మరల దిగువాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకుని వాడెవడు, బట్టలతో నీళ్లను మూటగట్టగలవాడెవడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపింపగలవాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటాడు. భూమికి దిక్కులను స్థాపించేవాడు, భూమికి సరిహద్దుల్ని నియమించినాడు. భూమికి సరిహద్దుల్ని నియమించాడంట. భూమికి సరిహద్దులు నియమించాడు. కీర్తన 74వ కీర్తన 16, 17 వచనాల్లో పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్ర నక్షత్రాదులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలగజేసాయి. దేనికోసం వేసవి కాలం, చలికాలం? మన కోసమే. భూమికి సరిహద్దులు నియమించాడంట. భూమికి సరిహద్దులు నియమించాడు. ఇక్కడ భూమికి ఋతువులను కలిగజేశాడంట. భూమికి అంటే
మానవుడు నివసించడానికి కావలసిన అన్నీ కూడా భూమిని ఆ, అన్ని వసతులతో భూమిని సిద్ధపరిచాడు. దేవుడు భూమికి ఋతువులను కలగజేశాడు. ఆ కీర్తన 104:19 ఋతువులను తెలుసుకొనుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించాడంట. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనములో అక్కడ ఉంది, ఆకాశముందు తన కొరకు మేడ గదులు కట్టుకొని వాడు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే. ఇది చాలా అద్భుతమైన వచనం, చాలా అద్భుతమైన వచనం. ఆకాశ మండలానికి భూమి యందు పునాదులు వేసేవాడంట. ఆకాశ మండలానికి భూమి మీద పునాదులు. ఒక ఇంటిని ఒక ఇంటికి పునాదులు కడతాం. పునాది కుంగిపోయింది అనుకోండి. పునాది కుంగిపోతే ఇల్లు పడిపోదా? ఇల్లు పడిపోద్ది. పునాది ఈ ఈ ఈ ఆకాశ మండలానికి పునాది ఎక్కడంట? భూమి మీద వేశాడంట. భూమి మీద. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు గడియారంలో మనం చూస్తే ఈ గడియారంలో వెనకాల పళ్ళ చక్రాలు ఉంటాయి. ఆ పళ్ళ చక్రాల్లో ఒక చక్రం తీసేస్తే గడియారం తిరుగుద్దా అంటే తిరగదు. అలాగే ఈ విశ్వంలో మనం చూస్తే ఈ ఈ విశాల విశ్వంలో ఉన్న ప్రతి దానికి ప్రతి ఈ ఆకాశ మండలానికంట పునాది ఎక్కడేసాడంటే భూమి మీద. మనిషి మనిషికి భూమిని దేవుడిచ్చి భూమి మీద బతకరా బాబు అంటే ఆయన ఒక పరలోకి ఎక్కిపోయాడు. చనిపోకుండా మట్టికి శరీరాలతో ఏలియా చనిపోకుండా మట్టి శరీరాలతో పరలోకి వెళ్ళిపోయాడంటే భూమిని మనిషికి ఇచ్చాడు. భూమిని భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని ఇష్టడిగా జీవించవలసినటువంటి మానవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాడు? నేను భూమి మీద ఉండమంటే భూమి మీద కాదు, ఫలానా గ్రహం మీద ఉంటాను, ఇంకో దాని మీద ఉంటాను, ఇంకో దాని మీద ఉంటాను. ఎందుకు ఇవన్నీ అంటే ఒక 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 భూమికి చాలా ప్రమాదం ఉంది. భూమి బూడిదైపోద్ది, కాలిపోద్ది. కాబట్టి భూమి కాలిపోతే మనం వేరే గ్రహాలకు వెళ్ళిపోదాం అనుకుంటాడు. అసలు ఆ గ్రహాలన్నింటికి ఆకాశ మండలాలన్నింటికి పునాది దేని మీద ఉంది? భూమి మీద వేసాడంట. భూమి మీద వేసాడు. అందుకనే భూగో భూమి భూగోళము బూడిదైపోతే అంతరిక్షం అంతరిస్తుందా? ఇదొక అంశం అన్నమాట. భూగోళం బూడిదైపోతే అంతరిక్షం అంతరిస్తుందా? అది అంతరించదా? అంతరించిపోతుంది. భూమి లేదనుకోండి అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. భూమి భూమినే అన్నిటికీ ఆధారం అనమాట. భూమిని అందుకని అంటాడు భూమికి పునాది. భూమి అన్నిటికీ ఆకాశ మండలానికే భూమి పునాది. దాని మీదే నువ్వు జీవించాలి. ఆ భూమి మీదే జీవించాలి. ఆ భూమి కోసమే ఇవన్నీ ఉన్నాయి. భూమి లేకపోతే ఇవేమీ ఉండవు. నువ్వు చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదాం, నా గుడి దగ్గరికి వెళ్దాం, లేకపోతే అంగార గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా? ఎందుకంటే ఈ భూమి లేకపోతే బూడిదయ్యే భూగోళంతో అంతరిక్షం అంతరిస్తుందా అంటే అంతరించిపోద్ది. భూమి లేకపోతే. అదే ఇక్కడ అద్భుతమైనటువంటి వచనం, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఆకాశ మండలానికి భూమి యందు పునాదులు. ఇవన్నిటికీ కూడా పునాది ఎక్కడ ఉందంటే భూమి యందే పునాది వేశాడు. బైబిల్ 100% కరెక్ట్. 100 కూడా కాదు, ఇంకా ఎక్కువ కరెక్ట్. అంతకంటే ఎక్కువ కరెక్ట్ బైబిల్లో రాయబడిన సంగతి. బైబిల్లో రాయబడిన సంగతులను బట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సంగతుల్ని మరి బయట వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా మనం చూస్తే వెలుగు చీకటిల సరిహద్దులకు ఆయన జలములను హద్దుగా నియమించాను. వెలుగు చీకటిల సరిహద్దులకు ఆయన జలములను హద్దుగా నియమించను. ఆయన గద్దెంపగా ఆకాశ స్తంభములు విస్మయముందును.
ఇక్కడ మనం చూస్తే వెలుగు చీకటి సరిహద్దులకు ఆయన జలాలను నియమించాడు. వెలుగు చీకటి సరిహద్దులు, వెలుగు చీకటి సరిహద్దులకు జలములను నియమించాడంట. జలాలను నియమించాడు. ఆ, తర్వాత యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదరజేయవాడు కూడా ఆయనే. ప్రియులారా, మీరు ఆలోచించండి. పై వచనాలన్నింటిని బట్టి దేవుడు భూమిని కలిగజేసి దానిని మానవ నివాసయోగ్యంగా సిద్ధపరిచి స్థిరపరిచాడని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందా? చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భూమి మీద మాత్రమే మానవుడు స్వేచ్ఛగా మనుగడ సాగించగలడు. భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. దేవుడు భూమిని మానవునికి ఇచ్చాడు. మానవ నివాసయోగ్యం భూగోళము, నరుల నివాసయోగ్యమైన భూగోళము అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటుంటే ఈ మట్టి కట్టంట పరలోకం తీసుకెళ్ళిపోతారండి. మట్టి కట్టతో పరలోకం మట్టి కట్టె నివసించటానికి దేవుడు దేన్ని సిద్ధపరిచాడు? ఎక్కడ జీవించగలదు? ఒకసారి ఆత్మల లోకము, అక్షయ లోకము, పరలోకము కి ఈ క్షయమైనటువంటి శరీరం, మట్టి శరీరం వెళ్ళదు 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 వెళ్ళదు. ఒకసారి ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అసలు ఆ లోకమే కనపడదు ఈ నేత్రాలకి. చూడండి ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు భూమిని కలగజేసి ఆ దేవుడు భూమిని కలగజేసి ఆ భూమిపై గాలిని, ఎండను, వానను, సముద్రాలు, సెలయేళ్ళు, పర్వతాలు, ఆకాశ పక్షులు, జలచరములన్నింటినీ సిద్ధపరిచి భూమిని మానవ నివాసయోగ్యంగా మలిచాడు. దేవుడు వీటన్నింటినీ ఎందుకు కలగజేశాడు? భూమి కోసమే. భూమిని ఎందుకు సిద్ధపరిచాడు? ఇవన్నీ కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడంటే నీ కోసము, నా కోసము, ఈ దేహము నివసించడం కోసం, మట్టి కట్టె నివసించడం కోసం దేవుడు భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఈ మట్టి కట్టె ఎక్కడ మాత్రమే జీవించి ఉండగలదంటే భూమి మీద మాత్రమే జీవించి ఉండగలదు. మరి పరలోకం తీసుకెళ్ళిపోతానంటున్నావు, దేని బట్టి తీసుకెళ్ళిపోతావు? వెళ్ళిపోయారని దేని బట్టి వెళ్ళిపోయారంటున్నావు? ఏది నీకు ఆధారం? ఏది? ఒక్క పాయింట్ ఏది? 18 పాయింట్లు ఉన్నాయి. అవే కాదు, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇవి నేర్చుకోగలిగితే అవన్నీ మీకే అర్థము అవుతాయి. ఆలోచించండి, ఏం చెప్తున్నావు, ఏమంటున్నావు? ఎవరోసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రశ్న: అలాగైతే దేవుడు భూమిని ఎందుకు కలిగజేశాడు? ఎవరి కోసం కలిగజేశాడు? జవాబు: తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున కనబోయే తన కుమారుల కోసమే దేవుడు భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. అందుకనే దేవుడు కీర్తన గ్రంథం 115:16 ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. శరీరానికి ఏమి ఇచ్చాడంటే భూమి. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ పరలోకం వెళ్ళాలి. మన వెనకటి వల్లే మనే పూను ఆత్మ తాను దయచేసింది దేవుని ఎద్దకు మరలి పోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనం చూస్తే భూమిని నరులకు ఇచ్చేశాడు. భూమిని మాత్రమే నరులకు ఇచ్చాడు. నరుల నివాస యోగ్యము ఏంటి అంటే భూగోళము భూగోళం మాత్రమే. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూస్తే కీర్తన 142:5 చూస్తే, యెహోవా నీకే నేను మొరపెట్టుతున్నాను, నా ఆశ్రయదుర్గమా, నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము, నీవే సజీవులున్న భూమి మీద అంట, సజీవులున్న భూమి మీద. ఇంకా మనం చూస్తే ప్రియులరా, మరి ఇదంతా మనం ఎందుకు పరిశీలిస్తున్నాం అంటే నరునికి అనగా మట్టి కట్ట దేహము, మట్టి దేహము ధరించుకున్న వానికి ఈ విశ్వములో నివాసయోగ్యమేది? మట్టి దేహము ధరించుకున్న దేహము కలిగి ఉన్న మనకి నివసించే యోగ్యమైనది ఏది అంటే, నివాస యోగ్యమైనది ఏదంటే ఈ మట్టి దేహము ఎక్కడ నివసించగలదో తెలుసుకుంటానికే ఈ సంగతులన్నీ మరి మనం పరిశీలించాం. మట్టి కట్టె ఎక్కడ ఉంటుంది అనేదానికి ఈ సంగతులన్నీ ఓన్లీ భూమి మీద మాత్రమే ఇది జీవించగలదు. భూమి మీద మాత్రమే. ఎందుకంటే దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు. ఎందుకంటే నరుల నివాసయోగ్యమైన భూగోళం.
కాబట్టి నరులు నివాస యోగ్యంగా ఉండటానికి అన్నింటినీ సిద్ధపరిచి ఆకాశ మండలంలో ఉన్నటువంటి అన్నింటి వాటి ప్రభుత్వాలన్నీ కూడా భూమి మీద వాటి ప్రభుత్వాలు భూమి కోసమే. ఈ మట్టి దేహము ఎక్కడ నివసించగలదో తెలుసుకుంటానికి ఈ సంగతులన్నీ మనం పరిశీలన చేశాం. ప్రియులరా, ఈ మానవ దేహము రక్త మాంసములు గల దేహము భూమి మీద మాత్రమే జీవించగలదు. ఈ మట్టి కట్టె పరలోకంలో జీవించలేదు. అసలు ఈ మట్టి కట్టె కలిగి ఉన్నటువంటి నేత్రాలకి అక్షయలోకమైనటువంటి పరలోకము కనిపించదు. అలాగైతే ఏలియా చనిపోకుండా మట్టి కట్టెతో పరలోకం ఎలా వెళ్ళగలిగాడు? చెప్పాలి మీరు. ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి. మట్టి కట్టెతో పరలోకం వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? అసలు మట్టి కట్టెతో వారు వెళ్ళే అవకాశమే లేదు. లేదు లేదు కదా, లేదు, వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చూస్తే కానీ ప్రియులరా, నేటి క్రైస్తవ సమాజంలో హానోకు పరలోకమునకు ఎక్కిపోయాడని, ఏలియా పరలోకానికి ఎక్కిపోయాడని అసత్య బోధ ప్రకటింపజేసి ఆత్మ చేసే ఆత్మ దైవాత్మ లేక దెయ్యపు ఆత్మ, దురాత్మ మీకే సులువుగా అర్థమవుతుంది. చూడండి ప్రియులరా, మరి మనం ఇప్పటి వరకు నేర్చుకున్న సంగతి ఒకలాగుంటే, నేటి క్రైస్తవ సమాజంలో హానోకు పరలోకం ఎక్కిపోయాడని, ఏలియా పరలోకం ఎక్కిపోయాడని అంటే మట్టి కట్టెతో రక్తమాంసం గల శరీరంతో చనిపోకుండా పరలోకం ఎక్కిపోయాడు అనేటటువంటి అసత్య బోధ ప్రకటింపజేసేటటువంటి వాళ్ళు ఈ క్రైస్తవ సమాజంలో 80% కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీరందరూ కూడా దైవాత్మ ప్రేరణతో చెప్తున్నారా, దయ్యపు ఆత్మ లేక దురాత్మ ప్రేరణతో చెప్తున్నారా? ఎవరు దెయ్యాలు, ఎవరు దైవాత్మ కలిగిన వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. మీకే అర్థం అవ్వాలి. ఇప్పటికే చాలా వరకు అర్థమైపోవాలి. ఇంకా మనం చెప్పే క్లాసులు చాలా ఉన్నాయి. ఆ క్లాసులన్నీ కూడా మనం వింటే మీకు అద్భుతమైన సత్యాన్ని మీరు గ్రహించగలరు. మరి క్రైస్తవ సమాజంలో ప్రకటించబడుతున్నటువంటి ఆ అసత్య బోధ ఏదో మీకే స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పకల్లా మీకు అర్థమైంది. అందుకని పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండాలి. జ్ఞానమని చెప్పు విపరీత వాదాలకి ఏం చేయాలి? మనం దూరంగా ఉండాలి. అందుకనే ఇంత బుక్ కొనుక్కొచ్చా. ఇంగ్లీష్ బుక్ కొనుక్కొచ్చి దాన్ని చూస్తే అందులో ఏమని రాయబడింది? మరి పరలోకం అంటే చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు అనేసి అందులో రాయబడింది. ఆ పుస్తకం పక్కన పడేసారు. ఎందుకంటే ఆ పుస్తకం బైబిల్ చెప్పిన సంగతులు చెప్పట్లా. ఎంతో మంది మేమే బైబిల్ పండితులు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ దురాత్మ ప్రేరణ ద్వారా అసత్యాన్ని నేర్చుకుని అసత్యాన్ని బోధించి క్రైస్తవ సమాజాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితుల్లో, క్రైస్తవ విశ్వాసాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని అంటాడు, జ్ఞానం అనే అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండు అనే చెప్తా ఉన్నాడు. ఆఖరిగా మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఆ విషయంలో ప్రవీణులమని కొందరు విశ్వాస విషయంలో తప్పిపోయి కృప మీకు తోడే ఉండును. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది విశ్వాస విషయంలో తప్పిపోయినటువంటి వారు, అనేక మందిని విశ్వాస విషయంలో తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మట్టి కట్టె ఎక్కడ నివసిస్తుంది? మానవ నివాస యోగ్యం ఏది? భూమికి దేవుడు భూమిని మానవునికి నరులకు ఇచ్చాడు. భూమి మీద మాత్రమే ఈ రక్త మాంసం గల శరీరం జీవిస్తుంది. భూమి 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 మీద భూమి మీద మా భూమి మీద మాత్రమే ఆకాశ మండలపు భూమి కోసము మాత్రమే ఆకాశ మండల కట్టడాలు ఉన్నాయి. మరి ఈ ఆకాశ మండలంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ వీటన్నింటి ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయంటే భూమి మీద. ఈ ఆకాశ మండలానికి పునాదులు దేని యందు నియమించాడంటే భూమి మీదే నియమించాడు. చూడండి, మరి ఎందుకంత అంటే అది నరులకి ఇచ్చాడు. నరుల నివాస యోగ్యము భూగోళం, దాన్ని స్థిరపరిచి
భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. నీవు నిరాకారముగా ఉండినట్లు దాన్ని కలిగజేయలేదు కానీ నివాస స్థలమగినట్లు సిద్ధపరిచాడు. ఏ నివాస స్థలం అవటానికి? నరుల నివాస స్థలం అవటానికి, రక్త మాంసములు కలిగిన ఈ శరీరం ఉండటం కోసం, నివాసించటం కోసం. పరలోకమా, పరలోకాన్ని సిద్ధపరిచాడా? రక్త మాంసాలుగా శరీరాన్ని పరలోకంలో ఉంటుంది, అక్కడ నివసిస్తుంది అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉందా? ఆత్మలోకం, అక్షయలోకం, మరి పరలోకంలో ఈ మట్టి కట్టి కలిగిన ఈ శరీరం ఉంటుంది. ఉండటానికి దేవుడు ఒక సెల్ ఏర్పాటు చేశాడు, ఫలానా దగ్గర ఉంది అనేసి బైబిల్లో ఎక్కడ ఉందా? యేసుక్రీస్తు ఏమైనా చెప్పాడా? పరలోకం నుంచి వచ్చాడు కదా. పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఏమంటాడు? 3:13 యోహాను సువార్త, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉన్న మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు. నేను వచ్చేటప్పటికి అక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఆనోకి వెళ్ళిపోయాడు, ఏలి వెళ్ళిపోయాడు అని మీ బోధకులు చెప్తున్నారు, కానీ అక్కడ ఎవరు లేడు. నేను వచ్చాను కదా, నేను వచ్చేటప్పటికి అక్కడికి ఎవరు రాలేదు. ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళరు. అంత మాత్రమే కాదు, నేను వెళ్ళిన తర్వాత కూడా మీకు స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండలేగా నేను మరలొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ మీ బోధకులు పలానోడు చనిపోయాడు పరలోకి వెళ్ళాడు, పలానోడు చనిపోయాడు పరలోకి, ఇది అసత్య బోధ, ఇది అబద్ధం అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ మరి విమర్శించాలని కానీ, తక్కువ చేయాలని కాదు. మా పోరాటం ఏంటంటే శరీరాలతో కాదు. మనం మనం ఎవరితో పోరాడుతున్నామంటే ఆకాశ మండలంలో దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. మరి మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించండి. మనల్ని మనల్ని గొప్ప బోధకుడు అని మరి మనల్ని భ్రమించినటువంటి బోధకులు మనచే గొప్ప బోధకుడు, ఆయన గొప్ప బోధకుడు అని మనతో మనకు భ్రమ కల్పించి ఆ బోధకుడితో ఆ సత్యాన్ని క్రైస్తవ సంఘములో డంపు చేసి మన విశ్వాసము నుండి తొలగించి నిత్య జీవానికి అపాత్రులుగా చేసేటటువంటి పరిస్థితి సాతాను కలగజేస్తున్నాడు. ఆ సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి తప్పించి అసత్య బోధన కూకటి వేళ్లతో పెళ్లగించి సర్వ సత్యాన్ని మరి ప్రకటించి అనేక మందిని ఆ సర్వ సత్యంలోనికి నడిపించటం కోసమే క్రీస్తు ప్రేమను బట్టి మేము ఈ యొక్క సాహసానికి పూనుకున్నాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవ నివాస యోగ్యము భూగోళము మాత్రమే రాబోయే క్లాసుల్లో ఈ సత్యాన్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, నిరూపించడానికి ఇంకా ఎన్నో సంగతులు మరి చెప్పబడితే తప్పనిసరిగా ఈ క్లాసు విన్న వాళ్ళు మరి మరొక క్లాసు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.